నిజంగా మా కోటోడు నాతో ఇంతలా పని చేపిస్తాడే నేనైతే అస్సలు అనుకోలేదు. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. సో మా కోటోడు నాతో అంతలా పని ఏం చెప్పించుకున్నాడు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడే కోయిట్ నుంచి అయితే ఇరాక్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ రాగానే అయితే ఒక లొకేషన్ వేసాడు. అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయమండి. అక్కడికి వెళ్తే ఆ షాప్ లేదని చెప్పి ఇంకా ఇంకో లొకేషన్ అయితే వేసినాడు. ఈ లొకేషన్ 22 కిలోమీటర్లు ఉందని చెప్పినాడు. అయితే మళ్ళీ ఇంకో లొకేషన్ అయితే వేసాడు. ఇదైతే 79, ముందు అయితే 82 వేసాడు. దీనికి దానికి 5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. ఇంకా నేను అడిగిన నిజంగానే అక్కడికి వెళ్ళాలంటే అవును అక్కడికే వెళ్ళు 82 కిలోమీటర్లు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో కేఎఫ్సీ ఇంకా ఇక్కడైతే 3 టీవీలు అయితే పెట్టాడు. మనకేం కావాల్సిన అన్ని చూసుకుని ఇక్కడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన మనిషిని పిలిచి వాళ్ళకైతే ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. పార్సల్ కూడా ఇలానే సేమ్ పక్కన మిషన్ ఉంది. దాంట్లో అయితే డబ్బులు పే చేసి మనం అయితే వెయిట్ చేస్తూ కూర్చోాలి మన ఆర్డర్ వచ్చేంత వరకు. ఇంకా మా సార్కి ఏం కావాలని అడిగితే అన్నారు. ఇంకా నాకు అర్థం కాక అక్కకైతే ఇచ్చేసిన అక్క అయితే మొత్తం అయితే యాడ్ చేసి అయితే పేమెంట్ చేయమని చెప్పింది. పేమెంట్ మిషన్ పక్కనే పెట్టింది. నేనైతే పేమెంట్ చేస్తున్న ప్రాసెసింగ్ లో ఉంది. మొత్తం బిల్ అయితే దాదాపుగా 7,000 వరకు అయింది. 7,000 రూపాయలు ఇస్తే నాకైతే 4 అవర్లు అయితే ఇచ్చారు. ఇంకా మళ్ళీ తీసుకుని ఇరాక్ బార్డర్ దగ్గరకు వచ్చాను. 12కి స్టార్ట్ అయినా ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి అయితే 4 అయింది. ఇప్పుడు 4 గంటలకైతే నాకు అన్నం ఇచ్చింది.